నాకు రీసెంట్గా ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ మీ అందరికీ అడుగుతాను. ఏంటి అని చెప్పండి. గుడిలో వెనకాల గుడి వెనకాల దండం పెట్టుకుంటారా అందరూ? కానీ అక్కడ దండం పెట్టుకోకూడదు, అక్కడ రాక్షస శక్తులు ఉంటాది, వారిని నిద్ర లేపకూడదు అనేసి ఇప్పుడు మనకు చాలా మంది పురోహితులు కానీ సిద్ధులు కానీ చాలా మంది చెప్తూనే ఉన్నారు. లేదా వెనకాల దేవుడి విగ్రహం ఉంది, ముందర గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని నమస్కారం చేసుకోలేమని వెంటనే వెళ్ళి దండం పెట్టేసుకుంటాం, పాదాలు పట్టేసుకుంటాం, మన కష్టాలు చెప్పేసుకుంటాం. అవునా? అలా చెప్పకుండా వాళ్ళకి ఎవరికైనా కష్టాలు తీరిందా? ఎక్కువైందా తీరిందా? ఎక్కువైనాయి. ఎందుకు ఎక్కువైనాయో కూడా తెలుసుకుందామా? ఇది కూడా ఆరాకి సంబంధించే వచ్చింది. ఒకరు నన్ను చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. ఓకేనా? దేవుడి గుడి అంటున్నారు, మీరు ఆరా చేసేటప్పుడు కూడా భగవంతుని శక్తితోనే కదా మీరు ఆరాని లాక్ చేస్తున్నారు. నెగటివ్ ఎనర్జీస్ రాకూడదు. నెగటివ్ ఎనర్జీస్ అంటే రాక్షస శక్తులు అని చెప్తున్నారు కదా. నేను రాక్షస శక్తులు అని చెప్పలే, దుష్ట శక్తులు అని చెప్పాను. మీరు అర్థం చేసుకునే దాంట్లో రాక్షసులు అని అర్థం చేసుకున్నారు. ఓకే. అప్పుడు గుడిలో అమ్మవారే ఉండేటప్పుడు ఆమె గర్భగుడి చుట్టూ, ఆమె గుడి చుట్టూ ఆరా ఉంటుంది కదా. ఆ ఆరా లోపలికి రాక్షసులు ప్రవేశించి వెనకాల ఎలా ఉన్నారు అనేసి క్వశ్చన్ చేశారు. దీనికి మీరైతే ఏం ఆన్సర్ ఇస్తారో చెప్పండి. అమ్మో, సమస్యలే కాదు, నాకు కూడా సమస్యలు ఉంటాయి. నా సమస్యలు కూడా తీర్చండి మీరు. అమ్మ అందరికీ అమ్మ. ఓకే. కరెక్ట్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ముక్తి. చెడగొట్టడానికి రెడీగా ఉంటాయి టు గెట్ పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ని తీసుకోవడానికి. ఓకే. నాకు సేమ్ డౌట్ ఉంది, ఈరోజు ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. సరే. అమ్మ ఎవరికైనా అమ్మే. అవునా? ఈ జగత్తుని పరిపాలించేది జగన్మాత. తనకి రాక్షసులైనా, జంతువులైనా, మనుషులైనా, దేవతలైనా, దిక్పాలకులైనా, సూర్యచంద్రులైనా, విశ్వంలో ఉన్న చిన్న చిన్న క్రిమి కీటకాలైనా ఆమెకి సమానమే. చిన్న చిన్న క్రిమి కీటకాలు జంతువులని గుళ్ళోకి రానివ్వరు. రాక్షసులు, దేవతలు సూక్ష్మ శరీర రూపంలో వస్తారు. అవునా? అలానే మనుషులు మనకు కనిపిస్తే శరీర రూపంలో వస్తారు. రాక్షసులకి మనుషులకి తేడా ఏంటి? మీరు ఒక అనుష్ఠానం చేస్తున్నారు, మనుషులు ఒక అనుష్ఠానం చేస్తున్నారు. 10 రోజులు భోజనం చేయకుండా నిష్టగా అమ్మవారి భక్తితో ఉండాలి, అమ్మవారి భగవత్ నామస్మరణ చెయ్యాలి అనేసి మీరు ఒక అనుష్ఠానం తీసుకొని ప్రారంభిస్తారు. రాక్షసులు కూడా అలానే తీసుకొని ప్రారంభిస్తారు. ఇప్పుడు రాక్షసులు మనుషులు ఇద్దరు అమ్మవారి గర్భగుడిలోకి ఎంటర్ అవ్వచ్చు. అమ్మ ముందరికి కూడా ఎంటర్ అయ్యారు, ఇద్దరు ఉన్నారు. ఓకే. అమ్మవారు ఇక్కడ పరీక్షిస్తున్నారు. ఇద్దరికి 10 రోజులు సమయం ఇచ్చింది. ఎవరు నియమ నిష్టలతో చేస్తారో వాళ్ళకి నేను స్థానాన్ని ఇస్తాను అనేసి. ఓకే. ఎవరు నియమ నిష్టలతో చేస్తారనుకుంటున్నారు మీరు? మనుషులా? రాక్షసులా? మీరందరూ మనుషులు కదా, మీ పైన మీకు కాన్ఫిడెన్స్ లేదా? అందరూ ఒకే ఆన్సర్ చెప్తున్నారు ఏకధాటిగా. నేను ఆప్షన్స్ కూడా ఇవ్వలేదు. ఓకే, కొంతమంది మనుషులు అంటున్నారు. సరే, అది కూడా చూద్దాం. ఓకే. రాక్షసులు. హిరణ్యకశ్యపుడు, తారకాసురుడు బ్రహ్మచేత, తను రాక్షసుడే కదా, తన వల్ల సృష్టికి ఇబ్బంది ఉంది అని బ్రహ్మకు కూడా తెలుసు కదా. కానీ ఎంత నియమ నిష్టలతో చేసింటే తనకి దేవలోకంలో అధిష్టానాన్ని ఇచ్చింటారు ఆయన. మరి మీరంత నియమ నిష్టలతో చేయగలరా? ఒక రోజు చేస్తారు, చెప్పుకున్నాం కాబట్టి ఒక రోజు, 2 రోజులు, మూడో రోజు స్టార్ట్ అవ్వగానే కడుపులో ఆకలేస్తాంది.
ఆలోచనలు నేను రీల్స్ చూస్తుంటే కూడా ఫుడ్ రీల్సే వస్తోంది. వాళ్ళు తింటుంటే నా మౌత్ వాటరింగ్ అవుతోంది. తినాలి అనిపిస్తోంది. పిల్లల పైన 4 రోజులు తినలేదనుకో పిల్లల పైన కోపం వచ్చేస్తుంది. పిల్లల పైన కోపం వచ్చినప్పుడు నీకు భగవంతుని పైన ధ్యాస ఎక్కడుంది? ఎక్కడుంది? ఉందా అసలు భగవంతుని పైన ధ్యాస? అప్పుడు ఖచ్చితంగా రాక్షసులు చాలా నియమ నిష్టలతో భక్తితో వాళ్ళు ముక్కుసూటి మనుషులు. వాళ్ళకు ఒక పదం తెలిసిందనుకో అందరూ అదే దారిలో వెళ్తారు. నువ్వు బ్రహ్మని కానీ పట్టుకున్నావంటే నీకు మోక్షం వస్తుంది అంటే వాళ్ళు గురువు చెప్పిన మాటని ఇటుపక్క కూడా రానివ్వకుండా స్ట్రైట్ గా బ్రహ్మ, నా గురువు బ్రహ్మని చూడమన్నాడు నేను బ్రహ్మనే చూస్తా, నా గురువు అమ్మవారిని చూడమన్నాడు నేను అమ్మవారినే చూస్తాను, ఇన్ని రోజులు తినద్దన్నాడు నేను తినను, ఈ ఈ విధంగా చేస్తేనే నాకు అమ్మవారు నాకు దర్శన భాగ్యాన్ని కనిపిస్తుంది అని నా గురువు గారు చెప్పారు. నేను ఇలానే ఉంటా. ఎదుటి ప్రశ్న కూడా అడగరు వాళ్ళు. ఇప్పుడు అమ్మవారి ముందర గర్భగుడిలో మనుషులు ఒక పక్క రాక్షసులు ఒక పక్క ఉన్నారు. ఆమె మనుషులకి స్థిమితత్వం లేదు, మనసులో స్థిమితత్వం లేదు. కాబట్టి మీరు భక్తితో ఇక్కడ సూక్ష్మ శరీరాలతో నా ముందర ఉండి పూజ చేశారు అంటే మనుషులు దూరం నుంచి గర్భగుడిలో ఉన్న నన్ను చూసి వాళ్ళ కోరికలు చెప్తారు. మీ భక్తి ముందర నాకు వాళ్ళ కోరికలు వినిపించవు, నేను వాళ్ళని అనుగ్రహించలేను. మీ భక్తి ముందర నేను వారిని చూడలేను. కాబట్టి మీరు నా వెనక స్థానం పృష్ఠ స్థానంలో ఉండి మీ భక్తిని మీరు చూపించండి. ఎదురుగా వచ్చే మనిషికి నేను దర్శనమిస్తాను అనేసి చెప్పి మనుషులకు ఒక స్థానము రాక్షసులకు ఒక స్థానము ఇచ్చింది. ఓకేనా? అలానే వెనక వచ్చినప్పుడు ఆడ అమ్మవారి విగ్రహం ఉంది అని తాకేస్తాం మనం. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతో నిష్టగా జపం చేస్తున్నారు. అవునా? జపం చేస్తూ ఉంటే మీరు కూడా ఇంట్లో ఏదన్నా పని చేస్తూ ఉండేటప్పుడు మీ పిల్లలు ఆఫీస్ వర్కే చేస్తున్నారు, మీటింగ్లో ఉన్నారు, మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని అదే పనిగా అమ్మ నాకు ఇది ఇవ్వు, నాన్న నాకు ఇది ఇవ్వు, నాతో మాట్లాడు, నాతో ఆడుకో అంటే మీకు ఎంత కోపం వస్తుంది? నేను చాలా సిన్సియర్గా వర్క్ చేస్తుంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసినావు, నువ్వు చూసుకునే పని లేదా అనేసి పార్ట్నర్స్లో ఒకరితో ఒకరు గొడవలు పడడం స్టార్ట్ చేస్తారు. అవునా? అలాంటిది వాళ్ళు భగవంతునిని అంత నిష్టగా జపం చేస్తూ ఉంటే మీరు వెళ్ళి అక్కడ పాదాలను తాకేశారంటుకో, మీరు అమ్మవారి పాదాలను తాకి ఇలా నమస్కారం చేసుకుంటున్నారు అంటున్నారు కాదు, అక్కడున్న సూక్ష్మ శరీరాల్ని ధ్యానంలో ఉన్న వారిని నిద్ర లేపేస్తున్నారు. వాళ్ళ ధ్యాన భంగం జరిగినప్పుడు కోపం వస్తుందా రాదా? శాపనార్థాలు ఇస్తారా ఇవ్వరా? మనుషులుగా మీరే ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇవ్వలేరా? నా యొక్క భక్తినే నువ్వు ఇది చేసావు, నా యొక్క ధ్యాన శక్తిని మొత్తం నువ్వు పోగొట్టేశావు నా దగ్గర నుంచి. మూర్ఖంగా ఉంటారు కదా, వాళ్ళకి ఆ శక్తి కావాలంతే. దాన్ని ఎవడైతే ఇబ్బంది పెడతాడో వాళ్ళని అంతం చేయడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. కాబట్టి వాళ్ళు వచ్చి మీ ఆరాలో కూర్చుంటారు. నన్ను ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు కూడా ఇబ్బంది పడు అనేసి కూర్చుంటారు. కాబట్టి వెనకాల మనము ఎప్పుడూ నమస్కారం చేయకూడదు. అమ్మవారి ఆరాలో ప్రతి ఒక్కరూ ఉంటారు. భూత ప్రేత పిశాచ డాకిని శాకిని ప్రతి ఒక్కరు లలితా సహస్రనామం చదివితే ప్రతి ఒక్కరూ ఆమె దగ్గర నుంచి ఉద్భవించిన వాళ్ళే. ఆమెను అమ్మ అని పిలవడానికి మనుషులకి ఎంత, జీవులకి ఎంత సామర్థ్యం ఉందో వాళ్ళకి కూడా అంతే సామర్థ్యం ఉంది. వాళ్ళు వేరు మీరు వేరు కాదు, మీరిద్దరూ ఒకరే. మీరు కూడా నిష్టగా చేశారంటే ఆ సూక్ష్మ శరీరాలు ఏ విధంగా అయితే భక్తిని అమ్మవారికి చూపిస్తున్నారో ఆ భక్తికి తను రాక్షసులన్న విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళకి అభయం ఇస్తోందో మీకు కూడా అంతే స్ట్రాంగ్గా అభయం ఇస్తుంది.